ఉమ్మడి పాలమూరు జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచే పూర్తి స్థాయిలో శ్రీరాముని దేవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా సమీపంలో ఉన్నటువంటి ఎర్రవల్లి దగ్గర కోదండ రామస్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం ఉండడంతో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కృష్ణానది పరవలు తొక్కుతూ కూడా ప్రవహిస్తుంది. ఇక్కడే భక్తులు పెద్ద ఎత్తున కృష్ణానదిలో స్నానాలు ఆచరించడమే కాకుండా అక్కడ ఆంజనేయ స్వామి దర్శనానంతరం కూడా ఇక్కడ పూజల్లో పాల్గొనడానికి చాలా మొగ్గు చూపుతారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ శ్రీరామనవమి వేడుకలు జరిగినా కూడా అంగరంగ వైభవంగా జరిగేది మాత్రం బీచుపల్లి సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ కోదండరామస్వామి ఆలయంలో. ఉదయం నుంచే కూడా భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ట జరిగిన తర్వాత మొట్టమొదటి శ్రీరామనవమి వేడుకలు కావడంతో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గుడికి సంబంధించినటువంటి నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లను చేశారు. చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు, కూలర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం పల్లకి సేవలు కూడా ఉండడంతో ఈ కార్యక్రమాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. హిందూ బంధువులంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఈ గుడికి సంబంధించినటువంటి కోదండరామస్వామి ఆలయానికి సంబంధించినటువంటి గుడి పూజారి కూడా ఉన్నాడు. ఆయనతో కూడా మాట్లాడదాం. అయ్యగారు చెప్పండి. అయ్యగారు, అంటే ఈరోజు కార్యక్రమాలు ఎట్లుండబోతాయి? శ్రీరామనవమికి సంబంధించి ప్రత్యేకతను ఏ విధంగా జరుపుకోబోతున్నారు? జై శ్రీరామ్. ఆపదాపహాక్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన బీచుపల్లిలో కృష్ణానది తీరాన కూలవైనటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఈ యొక్క శ్రీరామ శుభ సందర్భంగా ఉదయం సుప్రభాతం, అభిషేకం, తిరువారాధన, నైవేద్యం, తీర్థగోష్ఠి మొదలైన జరిగి ఆ తరువాత స్వామివారు కళ్యాణానికి చక్కగా అలంకరించుకొని కళ్యాణ వేదికపై వేయించేశారు. ముందుగా ఈ యొక్క కళ్యాణంలో భాగంగా ప్రథమైన ఘట్టం ఎదుర్కోలు ఉత్సవం అంగరంగ వైభవం జరిగింది. ఆ తర్వాత స్వామివారు ఎదురుగా ఈ యొక్క వేదికపై వేయించేసి విశ్వక్షేణారాధన, పుణ్యావాచనం, రక్షాబంధన ఈ విధంగా ఘట్టాలు జరిగాయి. అదేవిధంగా మధ్యాహ్నం 12:35 రాముల వారు మన స్వర్ణహస్తాలతో మన సీతాదేవి యొక్క మెడలో స్వామివారి హస్తాలతో మాంగళ్యానం చేస్తారు. ఈరోజు ఈ యొక్క శ్రీరామ సంబంధించుకోవడానికి యావత్తు భక్తులందరూ కూడా అశేషంగా పాల్గొని రాములవారి కళ్యాణంలో పాల్గొన్నారు. అలాగే అన్ని ఏర్పాట్లు కూడా మన ఆలయ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. భక్తులకు ఏ యొక్క సౌకర్యాన్ని అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా కృష్ణానది ముఖ్యంగా ఉంటుంది. ఇక్కడ కృష్ణానదికి ఎక్కువ పెద్ద ఎత్తులో బీచుపల్లి స్వామి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉండడం ప్రధానంగా చెప్తారు. అంటే ఈరోజు భక్తుల సంఖ్య ఏ విధంగా ఉండొచ్చు? సాయంత్రం వరకు కూడా సాయంకాలం వరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అదిగాక సాయంకాలం కళ్యాణం వచ్చిన తర్వాత స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. ఆ యొక్క రథోత్సవంలో ఇంకా అధికంగా భక్తులు పాల్గొని ఆ యొక్క రథోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి కూడా చేస్తారు. మొత్తంగా చూస్తున్నాము ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా శ్రీరాముడి గుడులు ఉన్నప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి బీచుపల్లి దగ్గర మాత్రం ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. మేజర్గా ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం, అదేవిధంగా కోదండరామస్వామి దేవాలయం ఎప్పుడు జరిగినా ఇక్కడికి మాత్రం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. NH-44కు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది ప్రయాణానికి మరింత సులువుగా ఉంటుందని చెప్పి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రామాలయాలు కూడా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ఎర్రవల్లి సమీపంలో ఉన్నటువంటి బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో గల ఈ కోదండరామస్వామి ఆలయంలో ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికీ మనం కెమెరామ్యాన్ చూపించినట్టుగా విజువల్లో కూడా ఇప్పటికీ స్టార్ట్ అయ్యాయి. ఓవరాల్గా సాయంత్రం వరకు కూడా కళ్యాణం, తర్వాత రథోత్సవం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ఇక్కడ అర్చకులు కావచ్చు, నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో దగ్గరున్నటువంటి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీరామనవమి వేడుకలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, బీచుపల్లి నుండి.